ప్రియాంక, మీకు ఎన్ని ఆస్తులు ఉంటాయి? లేవు. అదేంటి? లేవు ఇప్పుడు వరకు. ఫ్లాట్ లేదా మీకు? ఓన్ ఫ్లాట్? ఐ హ్యావ్ టు గిఫ్ట్ మై పేరెంట్స్. అందుకే చెప్పాను కదా, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మా మీద. మా డాడీకి ఎవరో బిజినెస్లో మోసం చేసుకొని ఫ్రెండ్ అనుకొని వెళ్ళిపోయారు. సో ఆయన ఇంకా ఆల్మోస్ట్ 15-20 మెంబర్స్ని మోసం చేశారు ఒక కాంప్లెక్స్లో. ఆయన అంత నమ్మకం, వాళ్ళంత నమ్మకం మా నాన్న మీద, దట్ వీళ్ళ ఫ్రెండ్ కాబట్టి. సో అందరూ నాన్న మీద పడ్డారు. నాన్న ఉన్నదంతా ఇచ్చేసుకొని హీ హ్యాడ్ టు లీవ్ అండ్ కమ్ టు బెంగళూరు. అంటే వాళ్ళ అంకుల్ దగ్గర వచ్చారు ఇక్కడ. చాలా కష్టాలతో నిజంగానే ఆలోచించినా నాకు గూస్ బంప్స్ వస్తాయి. బట్ ఆ డేస్ ఏదైతే చూసామో దానివల్లే నేను ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాను, ఇంత స్ట్రాంగ్గా ఆలోచించగలుగుతాను అని చెప్తాను. నా ఇంట్లో ఎవరైనా వచ్చారంటే మీరు మా డాడీ అనుకోండి, మీరు వీళ్ళని అందరినీ ట్రిప్కి తీసుకెళ్తారు, అంత మంచిగా చూసుకునే వాళ్ళందరినీ. ఇప్పుడు ఉన్నాయా, ఖర్చు పెట్టేద్దామన్నట్టు. బట్ ఎప్పటి నుంచి అయితే ఇవన్నీ జరిగాయో, సిన్స్ దట్ డే టిల్ నౌ హీ ఓన్లీ ఆస్క్స్ అస్, మీ దగ్గర డబ్బులు ఉన్నాయా, సేవ్ చేసుకోండి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయా, ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. 10 రూపీస్ ఉన్నప్పటికీ కూడా అవసరం అంటేనే తీసుకోండి, లేకపోతే తీసుకోమాకండి. బికాజ్ ఈరోజు ఉన్నాయి, మీకు దాని విలువ తెలీదు. సో అందుకని ఒక ఇల్లు అనేది తీసుకోవాలి. పెళ్ళిళ్ళలో ఎప్పుడైనా వెళ్ళినా సరే వేరే వాళ్ళ ఇంట్లో ఉండడం కానీ, లేకపోతే హోటల్స్లో ఉండడం కానీ అవుతుంది. మా సొంత ఊర్లో ఒక ల్యాండ్ అనేది ఉండాలి. మా తాతయ్య మా నాన్నమ్మ పేరు మీద ఒక ఇల్లు కట్టాలి అనేది నాకుంది. సో అది ఎప్పటి వరకు ఆడియన్స్ సపోర్ట్తోనే అఫ్ కోర్స్ మేము ముందుకు వెళ్ళగలుగుతాము. సో తొందరలోనే అవుతుంది అని ఐఎమ్ జస్ట్ వెయిటింగ్.